ఇక నిర్మలమ్మ పద్దు ఆగిపోయినట్టే. పద్దు రాసే బాధ్యత నుంచి నిర్మలా సీతారామన్ గారిని తప్పించబోతా ఉన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ గారు సుదీర్ఘకాలంగా ఉన్నారు ఆవిడ. ఆమెని ఆ బాధ్యత నుంచి తప్పించి వేరే మంత్రి పదవి, మళ్ళీ మంత్రివర్గంలో ఉంటారు, ఆమెకు వేరే మంత్రి శాఖని అప్పజెప్పేటువంటి అవకాశం ఉంది. ఆర్థిక శాఖ బాధ్యతలని ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తికాంత్ దాస్కు అప్పజెప్పబోతున్నారట. ఎందుకంటే రాబోయే కాలంలో ఒక బిగ్ ఫైనాన్షియల్ ఛాలెంజెస్ ఉన్నాయి. రాబోయేదంతా కూడా ద్రవ్యోల్బణ కాలం, ఆర్థిక సంక్షోభ కాలం, కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఈ ఛాలెంజ్ని ఫేస్ చేయడానికి శక్తికాంత్ దాస్ అయితే కరెక్టు అనేటువంటి కారణం రీత్యా ఆర్థిక శాఖని ఆయన చేతిలో పెడుతున్నారట. అందులో ఈ మధ్యకాలంలో ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు వచ్చాయి. రూపాయి పతనం దారుణమైనటువంటి స్థితికి చేరింది. ఎప్పుడూ లేని కనిష్ట స్థాయికి రూపాయి చేరింది. ఇప్పుడు సరే కొంత రికవరీ అవుతుంది, కానీ ఏదైనా రూపాయి పతనం అనేది దారుణమైన పరిస్థితి పడిపోయింది. సో దీన్ని కొంత నిర్మలా సీతారామన్ గారు ఎదుర్కోలేకపోయారు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో నిర్మలా సీతారామన్ గారి కంటే కూడా శక్తికాంత్ దాస్ అయితే కరెక్టు అనే ఆలోచనలో నుంచి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని మార్చబోతున్నారు అనేటువంటి. ఏదైనా మళ్ళీ ఆ మంత్రివర్గంలో అయితే ఉంటారు, వేరే శాఖలో ఉంటారు. చూడాలి. థ్యాంక్ యూ. Please do like, share and subscribe this channel.